నమస్కారం. మీరు చూస్తుంది పూజ టీవీ. నేను లలిత సహస్ర. రాబోయే కాలం మనకి చాలా అతి ముఖ్యమైనటువంటి మాసం అని చెప్పొచ్చు. అక్టోబర్ మాసం. ఇప్పుడు రాబోయే 3 నెలల్లో కన్నా అక్టోబర్ మాసం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే దుర్గా పూజ, అలాగే మనం దీపావళి, దసరా పండుగలన్నీ కూడా జరుపుకుంటాం. మరి ఈ అక్టోబర్ మాసం మన మానవాళికి, ముఖ్యంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా నడుస్తుంది, వాళ్ళు ఏ విధంగా కలిసి వస్తుంది వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి ఏ విధంగా నష్టం వాటిల్లుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ జెఎస్ శాస్త్రి గారు ఉన్నారు. గురువు గారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం. అయితే ముందుగా మిథున రాశి వారికి ఎలా ఉంది, మరి అక్టోబర్ మాసంలో వారు చేయాల్సిన పనులు ఏంటి, అవన్నీ అడుగుదాం. నమస్కారం గురుగారు. గురుగారు, మిథున రాశి, మరి మిథున రాశి వారికి ఈసారి కలిసి వస్తుందా ఏమన్నా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి గ్రహస్థితి చూస్తే ముఖ్యంగా ఈ యొక్క మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 2-3 పాదాలు మిథున రాశివి. మిథున రాశి వారికి జన్మస్థ గురువు, తదుపరి గురుడు తృతీయంలోకి వస్తున్నాడు. తృతీయంలో కేతువు, చతుర్థమందు శుక్రుడు, అలాగే పంచమందు కుజబుధులు, రవి 17వ తారీఖు నుంచి వస్తున్నారు. తర్వాత వీరికి మిథున రాశి వారికి ఈ యొక్క 9వ స్థానంలో రాహు, అలాగే చంద్రుడు తదుపరి కాలం సంచారం చేస్తున్నారు. పౌర్ణమి తర్వాత మళ్ళీ జన్మస్థానంలో చంద్రుడు వస్తారు. తర్వాత మళ్ళీ శని వక్రగమనంలో 10లో ఉంటారు. ఈ మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అంటే, ముఖ్యంగా గురువు జన్మంలో గురువు ఉన్నాడు. విపరీతమైన టెన్షన్స్, అకారణమైన టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇదివరకు కాలంలో పోయిన సంవత్సరము వృషభ రాశి వారు కూడా ఇంతే ఫీల్ అయినారు. ప్రతిదీ ఏదో అయిపోతున్నట్టుగా ఫీల్ అవుతూ అక్కడ ఏమీ జరగదు. కాకపోతే వీళ్ళు ఫీలింగ్ ఎక్కువైపోవటం, తద్వారా ఏం జరిగిపోతుంది అంతా ఇప్పుడు బాగానే ఉన్నారు. ఇది గురువు ద్వితీయంలోకి వచ్చాడు, వాళ్ళకి ధనయోగం పట్టింది. కొంతమందికి మంచి వేరే వేరే జాబ్స్కి వెళ్ళారు. కొంతమంది జాబ్స్ పోయిన వాళ్ళు కూడా మళ్ళీ కొత్త జాబ్స్ వచ్చినాయి. అలా రకరకాలుగా వృషభ రాశి వారు చాలా సెటిల్గా ఉన్నారు. తర్వాత మిథున రాశి వారికి ఇప్పుడు జన్మం నుంచి ద్వితీయంలో గురువు వెళ్తున్నాడు. 21వ తారీఖు 12వ తారీఖు నుంచి గురువు అతిచారం ఉంటుంది. ఈ గురువు అతిచారం ఏదైతే ఉందో, ఈ అతిచారం రావటం వల్ల ఈ మిథున రాశి వారికి ధనయోగం కానీ, కుటుంబం కానీ కొంతవరకు యోగప్రదంగా ఉంటుందని చెప్పొచ్చు. అక్టోబర్ 12 తర్వాత నుంచి కొద్దిగా 24 మధ్యలో. తర్వాత కేతు 3లో ఉన్నాడు. ఎవరు వీళ్ళని సహకరించకపోవటము, అలోన్లీనెస్, ఇండివిజువాలిటీకి ఎక్కువ విలువ ఇవ్వటం జరిగే అవకాశం ఉంటుంది. చతుర్థమందు శుక్రుడు ఉండటం వల్ల కంఫర్ట్ జోన్, అంటే వీళ్ళకు ఇప్పటివరకు అనేక రకాల ఏదైతే జీవితంలో గడిపినట్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కొద్దిగా ఎక్కువయ్యే అవకాశము, బంధువైరము, అలాగే వీళ్ళ చుట్టూ ఉంటేనే వీళ్ళని మోసం చేసే అవకాశము, అలానే వీరు అతిగా ఎవరినైతే బాగా దగ్గరగా ఉంటారో వాళ్ళతో కొంత దూరంగా ఉండడం అవకాశము. తర్వాత పంచమంలో కుజుడు ఉండటం వల్ల కొంతవరకు అనారోగ్యం వచ్చే అవకాశం కూడా ఉంది. మిథున రాశి వాళ్ళకి అనారోగ్యం వస్తుందా? వాళ్ళ కుటుంబ సభ్యులకండి? పంచమంలో ఉండటం వల్ల వారికి కూడా ఉంటుంది కొంత అనారోగ్యము, బీపీ కానీ, లేదా కింద పట్టం కానీ, కాళ్ళు చేతులకు కానీ ఇబ్బంది కలగటము. బుధుడు పంచమంలో ఉండడం వల్ల కొంతవరకు ఏంటంటే ఈ చతుర్థాది పంచమం వల్ల డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు. కొంతవరకు ఏదైనా ఓ పని జరగాలంటే తక్కువలో అయ్యేదానికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి, అతిగా కొంత వీళ్ళు ఆహారం ఎక్కువ తీసేసుకోవటం, ఇష్టంగా ఉండడం అని, తద్వారా కొంత పైత్యరోగం రావటం అట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. తర్వాత వీరికి ఈ రాహు వీరికి 9లో ఉన్నాడు. 9లో రాహు ఉండడం వల్ల కొంతవరకు ఈ పితృ సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అవి ఏవైనా ఉన్నా కూడా ఇదివరకు సంవత్సరాన్ని మొదటి నుంచి చెబుతున్నా నేను, ఈ ఉగాది ప్రారంభమైనప్పటి నుంచి కూడా మిథున రాశి వారికి ఏదన్నా తన జాతకంలో, వ్యక్తిగతమైన జాతకంలో పితృదోషాలంటే చేసుకోవాల్సిన సరైన సమయం ఈ సంవత్సరం, కాబట్టి చేసుకోవటం మంచిది. రాహు కనుక 9లో ఉన్నాడు కాబట్టి అటువంటి నియమం పాటిస్తే. తర్వాత దేవతా కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు. తర్వాత వీరికి ఈ శని కూడా వక్రగమనంలో 10లో ఉన్నాడు. ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఉద్యోగంలో కూడా, అయినా కూడా తట్టుకొని రానిప్పే శక్తి ఉంటుంది. కారణం ఏంటంటే గురువు వీళ్ళకి బలాన్ని ఇస్తున్నాడు ద్వితీయంలోకి వచ్చి, ఈ ద్వితీయాన్ని పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. అట్లాగే వీళ్ళకి ప్రమోషన్స్ కానీ, లేకపోతే ఉన్న జాబ్లో కొంత మెరుగైన ఫంక్షన్స్ కానీ, లేదా వేరే జాబ్ కానీ వెతుకునే అవకాశం ఉంటుంది. మంచి జాబులు కానీ, లేదా వృత్తిరీత్యా వ్యాపారం కానీ. విద్యార్థులకు కూడా యోగదాయకంగా ఉంటుంది, చదువు మెండుగా ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా ఇప్పటివరకు ఇబ్బంది పడిన వారు కూడా కొంతవరకు కాస్త
డబ్బు మిగిలే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా సమస్య ద్వారా. తర్వాత ఈ శుక్రుడు కూడా చతుర్థ మంది ఉండటం వల్ల బంధువైరం అయితే ఉంటుంది, అది కూడా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అట్లాంటి తెలిసిన వారు అత్యంత ఆత్మీయులు కూడా కొంత ఇబ్బందికరంగా జీవనం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తల్లి తండ్రికి కానీ అనారోగ్యం వచ్చే అవకాశం శుక్రుడు ద్వారా కూడా కనబడుతుంది. ఇటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము ఈ యొక్క మిథున రాశి వారికి. కాబట్టి మిథున రాశి వారికి కొంతవరకు మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు. అంటే 50% బాగుంది అనుకూలం, మిగతా 50% ప్రతికూలంగా ఉన్నాయని చెప్పచ్చు. వ్యక్తిగతంగా బాగాలేదు, సహజంగా చెప్పాలంటే ఓవరాల్గా మిగతా విషయాలన్నీ కూడా యోగదాయకంగానే ఉంటాయి. వ్యక్తిగతంగా మాత్రం జాతకం బాగాలేదని చెప్పచ్చు. మరి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుపడుతుందంటారు? వారు ఇంకా మంచి పరిహారాలు చేసుకోవాలనుకున్నట్లయితే వీరు ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడికి లక్ష్మీనారాయణ ధ్యానం చేసుకోవటము, విష్ణుమూర్తి సహస్రనామం పారాయణం చేసుకోవటము, అట్లానే ఏదైనా దేవాలయం బుధవారం విష్ణు దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకోవటం, అట్లా గురువారం కూడా సాయిబాబా కానీ రాఘవేంద్రుడు కానీ అట్లానే ఈ యొక్క దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.